ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి పరమాత్మ వాణి ఒక సిమిరన క్రాంతి 21 రోజుల బట్టి ఇది పెన్ను బుక్కు దగ్గర పెట్టుకొని మరి ఈ విషయాలని చక్కగా రాసుకోండి, ఫాలో అవ్వండి. రోజుకో రకమైనటువంటి పద్ధతిని మనం హోంవర్క్గా తీసుకొని తప్పకుండా చేయాలి. ఈ లక్ష్యంతోటి ఈ సిరీస్ని వినాలి. ఈ సిరీస్ సాకార మురళీలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలపై ఉంది. ఇది అయిపోయిన తర్వాత అవ్యక్త మురళీలని ఎలా గుర్తుపెట్టుకోవాలి దానిపైన ఈ మధ్యకాలంలో అయితే క్విజ్ కూడా పెడుతూ ఉన్నారు. మనం కరెక్ట్గా 1 మంత్ డిలే ఉన్నాము. చాలామంది అడగడంతో ఈ సిరీస్ యొక్క ట్రాన్స్లేషన్ జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ సిరీస్ని ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ స్వీకరించి ఆ హోంవర్క్ని చెయ్యటానికి ట్రై చేయండి. ట్రై కాదు, చేయాల్సిందే అని అనుకుంటే బాగుంటుంది. అందరూ ఈ సిరీస్ని తప్పకుండా ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకొని ఆ పాయింట్స్ని మనం జీవితంలో ఆచరిస్తూ వస్తే చాలా పర్ఫెక్ట్గా మన మురళిని గుర్తుపెట్టుకోగలం. గుర్తుపెట్టుకుంటేనే కదా ధారణ చేయగలము. అలాగే మాయా పైన కూడా విజయిగా కావాలి అంటే సమయానికి మనకి ఆ పాయింట్ గుర్తుకు రావాలి. అన్నింటికీ ముఖ్యం బాబా చెప్పినటువంటి మురళిని మనం గుర్తుపెట్టుకోగలగటం. చింతన చేయాలన్నా కూడా మొదట గుర్తుండాలి. అందుకనే ఈ సిరీస్లో ఎలా మనం మురళిని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి రకరకాల విషయాలని అన్నయ్య డిస్కస్ చేశారు. వాటిని మనం శ్రద్ధగా విందాం. ఓం శాంతి. యోగం అనేది చేతనకు ఒక సహజ స్థితి వంటిది, ఒక నిర్దోష స్థితి. ఏ విధంగా అయితే ఒక బాలకుడు అతని కళ్ళల్లో నిర్దోషత్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ బాలుడు ఎదుగుతూ ఉంటాడో సమాజం కారణంగా కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఆ బాలుణ్ణి కలుషితం చేసేస్తుంది. ఆ బాలుడిలో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వం పోతుంది. మరి ఆ నిర్దోషత్వమును పొందటమే ఈ జీవిత లక్ష్యంగా చెప్పచ్చు. యోగం అనేది ఒక నిరంతర ప్రవాహం, ఒక ఆంతరికంగా ప్రవహిస్తున్న ధార. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుని రావాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ ఉంటుంది. కేవలం ఇక్కడ మనం మనలో ఉన్నటువంటి దానిని స్మరణలోకి తీసుకుని రావడమే చేసే ప్రయత్నం. అందుకని దీన్ని స్మరణ యొక్క క్రాంతి అని చెప్పచ్చు. దేన్నైతే మర్చిపోవడం జరిగిందో దాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటూ ఉండటం. ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ పొందటం. ఆత్మ తనలో తాను ఒక స్వతంత్ర సత్తా కలిగినటువంటిది. కాని ఇప్పుడు ఆత్మ పరాధీనం చెందింది. అనేక రకాల పరాధీనతలు దుఃఖానికి కారణమవుతున్నాయి. ఈ పరాధీనతతోటి ముక్తునిగా కావటమే ఈ జీవిత లక్ష్యము. మనమందరం పురుషార్థంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారం. ముందుకు కూడా వెళ్తూ ఉండాలి. ఏ విధంగా శరీరం ఒక యంత్రమో, ఒక మెషీన్, అలాగే మన మనస్సు కూడా ఒక యంత్రం లాంటిది. ఒకవేళ గనక మీరు ఈ శరీరానికి 1 గంటకి తినాలి ఖచ్చితంగా అని చెప్పారే అనుకోండి, కరెక్ట్గా 1 గంటకి మీకు ఆకలేస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర ఉన్నటువంటి గడియారం పనిచేయడం లేదు. 11 అయ్యింది, కానీ గడియారంలో 1 చూపిస్తుందే అనుకోండి, వెంటనే మీకు ఆకలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? శరీరం అనేది ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. అదేవిధంగా మన మనస్సు కూడా ఒక యంత్రం లాంటిది. శరీరము మరియు మనస్సు రెండూ యంత్రం వంటివి. ఒకవేళ దీనికి మీరు మెడిటేషన్ యొక్క అలవాటును గనక చేయించినట్లయితే ఒక విశిష్టమైనటువంటి స్థానంలో కూర్చోండి. ఒక ఫిక్స్డ్ ప్లేస్ కేటాయించండి. ఒక విశిష్టమైనటువంటి సమయం, ఫిక్స్డ్ టైం, ఒక విశేషమైనటువంటి క్లోదింగ్ తోటి కూర్చోండి. అప్పుడు ఆ స్థానం ఎక్కడైతే మీరు రోజు యోగం చేస్తూ ఉన్నారో ఆ స్థానము చార్జ్ అవుతుంది. ఇక ఆ స్థానం మన కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఆ సమయానికి ఆ స్థానం మనల్ని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ప్లేస్, ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ క్లోదింగ్. ఎప్పుడైతే మనం ఆ సమయానికి ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటామో ఈజీగా శరీరీ స్థితి యొక్క అభ్యాసీగా కాగలుగుతాం. బాబా వరదానంలో కూడా చెప్తూ ఉంటారు అశరీరీ స్థితిలో ఉండాలి అని. యాక్చువల్గా అయితే ఇది మన సహజ స్వభావంగా కావాలి. కానీ ఇది మనకి
తెలియకుండానే ప్రాక్టీస్డ్ అయిపోయి ఉండాలి అంటే ఏం చేయాలి? మధ్య మధ్యలో మనం అనేకసార్లు అశరీరి స్థితి యొక్క అభ్యాసంను గనుక చేసినట్లయితే, ఎప్పుడైతే పర్టిక్యులర్‌గా కూర్చొని మీరు ఆ అశరీరి స్థితి యొక్క అభ్యాసం చేస్తారో, అప్పుడు మనకది సహజం అనిపిస్తుంది. ఏ రోజు మొదటి రోజు నుండి 21 రోజుల వరకు మనం కొన్ని ప్రయోగాలు చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా 4 విషయాలని గుర్తుపెట్టుకోవాలి. రాసుకోండి. అన్నింటికన్నా మొదటిది లక్ష్యము. మనకి ఎయిమ్ ఏంటి? ఎవరైనా ఏదైనా ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే దేనికైనా ప్రిపరేషన్ చేస్తున్నారే అనుకోండి. అసలు లక్ష్యం లేకుండా మనం దేనికని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అందుకనే ఎప్పుడు కూడా మన లక్ష్యం ఎప్పుడు కూడా ఉన్నతంగా, శ్రేష్టంగా ఉండాలి. అప్పుడే కదా మన పూర్తి కాన్షియస్‌నెస్, పూర్తి ధ్యానము దాని వైపు కేటాయించటం జరుగుతుంది. మరి లక్ష్యం యొక్క విషయంలో అయితే బాబా రోజు చెప్తూనే ఉంటారు. కానీ దాన్ని నా లక్ష్యంగా భావించాలి. ఈ 4 విషయాల్లో మొదటి విషయం ఏంటి? లక్ష్యము. రెండవది యోగం యొక్క పద్ధతులు. ఇక్కడ మనం ఈ రోజుటి నుండి మొదలుకొని 21 రోజుల వరకు 21 రకాల యోగపు విధానాలను తెలుసుకుందాం. యోగం యొక్క లక్ష్యం అనుకోండి, లేకపోతే యోగం యొక్క మెజర్మెంట్. బాగా యోగం చేస్తున్నాము అంటే ఏంటి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇక్కడ లక్ష్యం ఏంటి? మనం స్మృతి చేయాలి, నిరంతర స్మృతి. ఇక్కడ మనం అభ్యాసం కూడా చేయాల్సిందే. నిరంతర స్మృతి కోసం రకరకాల విధానాలను అవలంబించాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిని మనం అవలంబించవచ్చు. ఇక్కడ మనం చేసేటువంటి ఇప్పటిదాకా విధానాలు ఎన్నైతే ఉన్నాయో వాటితోటి మనకి మజా అనిపించట్లేదు. లేదా ఒక్కోసారి ఏమవుతుంది, కొంచెం సేపు ఇలా చేద్దాం, కొంచెం సేపు ఇలా చేద్దాం అంటూ కిచిడి యోగం చేస్తూ ఉంటారు. కానీ అందులో కూడా మజా అనిపించదు. అందుకని ఇక్కడ ఏం చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తికి తనకంటూ ఒక రకమైనటువంటి యోగ పద్ధతులు ఉంటాయి. అంటే కొందరికి బుద్ధి భాష ఎక్కువగా అర్థమవుతుంది, కొందరికి సంవేదనశీలులుగా ఉంటారు, తర్కవాదిగా ఉంటారు, కొందరికి ప్రేమ భాష అర్థమవుతుంది, కొందరికి స్నేహ భాష అర్థమవుతుంది. కానీ ఎవరికి వాళ్ళు నాకు ఏదైతే కరెక్ట్ అనే మీకు మీరుగా చర్చించుకోవాలి, మీకు మీరుగా తెలుసుకోవాలి. అయితే ఈరోజు యోగ పద్ధతుల్లో ఒక పద్ధతి ఏదైతే ఉందో అది ఈరోజు మనం అందరం కలిసి చేద్దాం. ఒకవేళ మీరు చేసి చూడండి, కరెక్ట్ అనిపిస్తే మంచిది, లేదా రిజెక్ట్ చేసేయండి. తర్వాత రెండవ పద్ధతి, కొన్నాళ్ళు రెండవ పద్ధతిని చేద్దాం. మళ్ళీ అది బాగుంది అనుకుంటే, ఫస్ట్లో బాగుంది అనిపిస్తూ ఉంటుంది, చేస్తున్న కొద్దీ ఆనందం పోతుంది. ఎలాగైతే మనం ట్రైన్ని మారుస్తూ ఉంటాం అలాగే పద్ధతిని కూడా మార్చాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి కొత్తదనం అనేది కావాలి. కొత్త కొత్త రకాల పద్ధతులు. ఒక పద్ధతిని మనం ట్రై చేసాం, 2-3 రోజులు బాగుంది, ఆనందం యొక్క అనుభూతి కలిగింది. 4వ రోజు ఆనందం సమాప్తం. ఇంకప్పుడు మనకి బోర్ అనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ విధానంలోకి వెళ్ళిపోవాలి. అది కూడా 4-5 రోజులు బాగానే చేస్తాం. లేదా 1-2 విధానాలను పట్టుకొని ఒకేసారి చేస్తూ ఉండొచ్చు మేబీ. అయినా కూడా కొన్నాళ్ల వరకు చేస్తాము, బోర్ అయిపోతాం. అసలు మనం యోగం చేస్తున్నాము అంటే దాని మెజర్మెంటే ఆనందానుభూతి కలగటం. ఒకవేళ మనం ఈరోజు అమృత వేళ యోగం చేశామే అనుకోండి, చెక్ చేసుకోండి, ఆనందానుభూతి కలిగిందా? ఆనందానుభూతి కలగలేదు అంటే విధానమే తప్పు. చేంజ్ చేయండి, పద్ధతిని ట్రైన్ చేంజ్ చేసేయండి. అందుకనే ఈ రోజు నుండి మొదలుకొని మనం 21 రోజుల విధానాలను చూద్దాం. ఇది యోగ విధానం పద్ధతి. మూడవది సాకార మురళీల యొక్క అధ్యయనం, చింతన, మననం ఎలా చేయాలి? ఈ పూర్తి జ్ఞానం మనకి ఎలా గుర్తుండాలంటే ఏం చేయాలి? బాబా చెప్పినటువంటి ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క పాయింట్ మనం మొత్తం గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకంటే వికర్మలు, పొరపాట్లు వీటన్నింటికి కారణమేంటి? జ్ఞానాన్ని విస్మరించిన కారణమే. స్మరణలో ఉన్నట్లయితే మనం పొరపాట్లు చెయ్యం. అందుకనే ఇక్కడ మూడవది, ఈ బట్టీలో చేస్తున్నటువంటి మూడవది ఏంటి అంటే సాకార మురళీల యొక్క అధ్యయనం. 4వది బఫెలో జోన్. ఇలా 4 జోన్స్ ఉంటాయి. 4 జోన్స్ గురించి మనం చర్చించుకుంటాము. బఫెలో జోన్ అంటే విశేషంగా ఈ రోజు మొత్తంలో నేను ఎంత టైం వేస్ట్ చేశాను అని చర్చించుకోవడం.
రోజు మొత్తంలో మీరు జ్ఞాన, యోగం, ధారణ, సేవ కాకుండా ఏదైతే సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నారో ఎంత అని అన్నారో దాన్ని కామెంట్‌లో పెట్టండి. కొందరు 2 గంటలని చెప్పొచ్చు, 3 గంటలని చెప్పొచ్చు, అర్ధగంట అయ్యుండొచ్చు, పావుగంట అయ్యుండొచ్చు, ఎంతైతే అంత. 12 గంటలైతే 12 గంటలు, 24 గంటలైతే 24 గంటలు మీరు ఎన్ని గంటలు వేస్ట్ చేశారు? అది ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్‌లో పెట్టాలి. దీన్ని బఫెలో జోన్ అని అంటారు. ఈ రోజుటి నుండి చెక్ చేసుకోండి. ఈరోజు నేను 4 గంటలు వేస్ట్ చేశాను. ఎందులో వేస్ట్ అంటే దేన్నంటారు? అటు ఇటు తిరగడంలో, అటు ఇటు మాటలు మాట్లాడుతూ ఉండటంలో, చిట్ చాట్ చేయటంలో, వ్యర్థ చింతన చేస్తున్నాను. ఇవన్నీ కూడా బఫెలో జోన్. ఇప్పటిదాకా ఇంకా వ్యర్థం ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనం బఫెలో జోన్‌లో కంపల్సరీ ఎన్ని గంటలు మీరు వేస్ట్ చేస్తున్నారు అని మీ బుక్‌లో రాసుకోండి. ఏదైతే మీరు రాసుకున్నారో వీలైతే కామెంట్ సెక్షన్‌లో కూడా పెడితే బావుంటుంది. అయితే ఈ రోజుటి నుండి మనం మొదలుకొని 21 రోజుల యోగ పద్ధతులను చూద్దాం. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ 21 పద్ధతుల్ని ఏవైతే చర్చించబోతున్నామో యోగం యొక్క విధానాలు మీరు యోగ పద్ధతిని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో యోగం బాగా కుదురుతుంది అన్నదానికి మెజర్మెంట్ ఏంటి అంటే ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. ఒకవేళ అనిపించట్లేదు, ట్రైన్ చేంజ్, ఈ విధానాన్ని రిజెక్ట్ చేసేయండి. అదే ట్రైన్లో కూర్చుని దాని వెనకాలే పడుతూ ఉండకండి. నేను ఆత్మను సూక్ష్మవతనంలోకి వెళ్ళాను, అక్కడి నుంచి పరంధామానికి వెళ్ళాను. నేను సుఖ స్వరూపాన్ని, శాంత స్వరూపాన్ని కిందకొచ్చేయటం, వాళ్ళకి సకాష్, వీళ్ళకి సకాష్ ఇలా కాదు. ఈ విధానంలో మేము మజా అనిపించట్లా, ఫెయిల్ చేసేయండి, ఇంకో పద్ధతిని తీసుకోండి. మొదటి లక్ష్యం ఏంటి అంటే మొదటిదేంటి అంటే లక్ష్యం, రెండవదేంటి అంటే యోగం యొక్క రకరకాల పద్ధతులు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉండొచ్చు. లక్ష్యం అయితే ఒక్కటే, స్మృతి. అది కూడా ఎలాంటి స్మృతి? స్వాభావికమైనటువంటి స్మృతి, సహజ స్మృతి అయి ఉండాలి, నిరంతర స్మృతి అయి ఉండాలి. ఇది మన లక్ష్యం. ఇక మూడవదేంటి? సాకార మురళి యొక్క చింతన. ఎలా ఏంటి పద్ధతులను మనం తెలుసుకుందాం. నాలుగవది బఫెలో జోన్. అందరూ తప్పకుండా రాసి పంపించాలి. 5 గంటలు నేను బఫెలో జోన్‌లో ఉన్నాను అని తెలియజేసినప్పుడు మనకే సిగ్గనిపిస్తుంది. ఈరోజు 5 గంటలు, రేపు ఇంకా తగ్గించాలి అని మీకే అనిపిస్తుంది. నెమ్మదిగా ఇలా చేస్తూ ఇంకా టాప్ లెవెల్ యొక్క జోన్ ఒకటుంది. దానికి కూడా మనం నెమ్మదిగా చేరుకుందాము. కానీ ఇప్పుడైతే బఫెలో జోన్. తర్వాత నెక్స్ట్ జోన్ ఏంటి అనేది నెమ్మదిగా చెప్పుకుందాం. కానీ బఫెలో జోన్ గురించి మాత్రం మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత మనం ఈ బఫెలో జోన్‌లో తక్కువగా వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే వ్యర్థంతో ఎంత ముక్తులుగా ఉంటే అంత మంచిది. అన్నింటికన్నా మొదటిది 21 రోజులు మనం లక్ష్యం పెట్టుకుందాం. ఇది కేవలం 21 రోజుల లక్ష్యం కాదు, జీవితాంతం యొక్క లక్ష్యం. కానీ ఎలాగైతే తెలుసుకున్నామో ఈ 21 రోజుల్లో మనం మన ఆత్మ యొక్క స్వాభావిక స్థితిగా మనం తయారు చేసుకోవాలి. ఈ బట్టి యొక్క విశేష లక్ష్యం ఏంటి అంటే 108 మాలలోకి రావాలి. రాసుకోండి. నిరంతర స్మృతి మరియు 108 మాలలోకి పూసలాగా కావాలి. అందరం రావాలి అనుకోకండి. లక్ష్యం ఎలా రాసుకోవాలి? నేను 108లోకి రావాలి అని. లక్ష్యం ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు మనది. మరి మనలో యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? ఎప్పుడూ కూడా ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. సదా యోగిగా, సదా విజయీగా, సదా నిశ్చింత బుద్ధి కలిగిన వారిగా ఎప్పుడు వారు తమ టైంని వేస్ట్ చేసుకుంటారే ఏంటి? వ్యర్థం అనేది వారి దరిదాపుల్లో కూడా రాదు. నింద అనేది వారికి ఎప్పుడూ కూడా కలగదు. అసలు నింద కలిగిందే అనుకోండి, దాని తర్వాత ఏముంటుంది? వ్యర్థమే కదా. నింద వచ్చినా కానీ అక్కడ కూడా ఆగకూడదు, ఉదాసీనులుగా కాకూడదు. వ్యర్థం అసలు ఎక్కడెక్కడ వస్తుంది? దాన్ని ఎలా తొలగించాలి, ఎలా తగ్గించాలి, ఎలా సమాప్తం చేయాలి? అందుకని ఇక్కడ లక్ష్యం ఎప్పుడు కూడా మనం గొప్పగా ఉంచుకోవాలి. దీనికోసం మనం రోజు ఏం చేయాలి? 108 స్వమానాల మాలను తీసుకోవాలి. అమృతవేళ లెగవడంతోటే 108 స్వమానాల మాల ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా చదవండి. మీ దగ్గర పెట్టుకోండి, ప్రింటౌట్ తీసుకోండి, ఆ పేపర్ ఎదురుగా పెట్టుకోండి.
స్వమానాలైతే చాలానే ఉండొచ్చు. ఎందుకంటే ఇది సంఘటిత బట్టి కాబట్టి అందరికీ ఒకే ఒక్క 108 స్వమానాల మాల అంటే స్వమానాల పేపర్‌ని ఇవ్వటం జరుగుతుంది. వాస్తవానికైతే మనం రోజు ఎన్నో రకాల స్వమానాలను తీసుకోవచ్చు. కానీ అలా కాదు, అందరం ఒక గ్రూప్‌గా ప్రాక్టీస్ చేద్దాం. కళ్ళు తెరవడంతోటే అమృత వేళ పేపర్ తీసుకొని చదవాలి. ఇప్పుడు నేను కొన్ని చదివి వినిపిస్తాను. నేను అశరీరి ఆత్మను, నేను అకాల తఖ్త్ నషీన్ ఆత్మను, నేను అఖండ మహాదానిని, నేను అతక్ సేవాదారిని. సహజ భావంతోటి వీటిని చదవండి. కళ్ళు తెరవడంతోటే 108 స్వమానాల మాలను జపించి యోగంలో కూర్చోండి. దీన్ని అందరికీ పంపించటం జరుగుతుంది. నేను అంతర్ముఖిని, నేను అర్జునుడను, నేను ఆకర్షణ మూర్తుడను, నేను అవ్యక్త ఫరిష్తాను, నేను అవతరించిన ఆత్మను, నేను ఇలా రోజు గనక మీరు చదివినట్లయితే 1, 2 మీకు గుర్తుండిపోతాయేమో. అయినా కానీ చదవండి. అన్నింటికన్నా మొదటి లక్ష్యము 108 మాలలోకి రావాలి. లక్ష్యం ఏదైతే ఉందో రోజు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. కొంచెం వ్యర్థం వచ్చినా కానీ గుర్తు చేయించుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలి, 108కి వెళ్ళాలి అని అనిపించాలి. రెండవది యోగం యొక్క 21 పద్ధతులు. యోగానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. మీకు బోర్ అనిపిస్తే మెథడ్ చేంజ్ చేయండి. నెక్స్ట్లోకి వెళ్ళండి. అన్నింటికన్నా మొదటి విధానం ఆహ్వానం మరియు ప్రతీక్ష. రాసుకోండి అందరూ. ఆహ్వానము మరియు ప్రతీక్ష. అమృతవేళ లెగవడంతోటే బాబా రూమ్కి వెళ్ళగానే ట్రాన్స్లేట్ ఎదురుగా కూర్చోండి. అక్కడ కేవలం బ్రహ్మను మాత్రమే చూడండి. అక్కడ బ్రహ్మ బాబాలో శివబాబాని ఆహ్వానించండి. మనోనేత్రంతో చూడండి. ముందైతే కళ్ళు తెరిచి బ్రహ్మబాబాని చూడండి, కళ్ళు మూసేయండి, ఇంకా ఆహ్వానం చేయండి. ఈ భూమిపైన పరమాత్మ రండి అంటూ ఆహ్వానించండి. నెమ్మదిగా చూడండి. బాబా నెమ్మదిగా ఈ భూమిపైకి వస్తూ బ్రహ్మ శరీరంలోకి అవతరించారు. ఎలా చూడాలి? కళ్ళతో చూడండి. సూక్ష్మవతనం నుంచి బాబా వస్తూ నెమ్మదిగా ఏషియా ఖండంలోకి, భారతదేశంలోకి, మీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలోకి, మీ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలోకి, అందులో కూడా మీ ఇంటి కప్పు పైకి, అందులో కూడా విశేషంగా బాబా రూమ్కి, ఆ రూమ్లో ఉన్న బ్రహ్మబాబా పటంలో, బ్రహ్మబాబా ట్రాన్స్లైట్లో బాబా వచ్చినట్టు ఎదురుగా చూడండి కళ్ళు తెరిచి. ఆహా, బాబా యొక్క అవతరణ. ఇలా బాబాని చూస్తూ ఉండాలి. ఇలా అవతరణను చూడాలి. మరి ఎప్పుడెప్పుడు ఇలాంటి అభ్యాసం చెయ్యాలి అంటే అమృతవేళ, మురళి వినే సమయంలో, తినే సమయంలో కూడా చేయొచ్చు. ఎదురుగా బాబా అవతరించి ఉన్నారు. కర్మయోగం చేసేటప్పుడు, ఈవినింగ్ మెడిటేషన్ టైంలో, రాత్రిపూట పడుకునే టైంలో కూడా ఎదురుగా ఎవరు అవతరించారు, ఇప్పుడే అవతరించినట్టుగా అనుభూతి చెందుతూ ఉండాలి. ఇప్పటిదాకైతే యోగం యొక్క అనేక రకాల పద్ధతుల్ని మనం చేసాం. ఇప్పుడు చేసేది కూడా కొత్తదేం కాదు. అందరికి అన్ని రకాల పద్ధతులు తెలుసు. జ్ఞానం లేనటువంటి వాళ్ళైతే ఎవ్వరూ లేరు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే సంఘటిత అభ్యాసం. బాబాని ఆహ్వానించాలి, ప్రతీక్ష చేయాలి. ఎవరి కోసం ప్రతీక్షించాలి? భగవంతుడి కోసం. ఎలా ప్రతీక్ష చేయాలి? చాలా ఉత్తేజనతోటి, ఎంతో ఎంతూజియాస్టిక్గా, ఉత్సాహం ఉండాలి, ఉమంగంతోటి వారి కోసం వేచి చూస్తూ ఉండాలి. దీనికోసం మనం ఒక స్థూలమైనటువంటి అభ్యాసం కూడా చేయొచ్చు. స్థూలంగా చేస్తే ఇంకా ఫీలింగ్ బాగుంటుంది. అది ఏంటి అంటే ఉదయమే సూర్యుడు ఇంకా రానేలేదు, లేచి నుంచోండి. ఎదురుచూపులు చూస్తూ ఉండండి శాంత మనస్సుతోటి, కానీ లోపల ఒక చిన్న క్యూరియాసిటీతోటి. సూర్యుడు రాబోతున్నాడు ఇలా స్థూలమైనటువంటి అభ్యాసం చేయొచ్చు. ఇక సూర్యుడు రావడంతోటే, అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటారో వారిని చూస్తూ ఉండాలి. అలాగే చూస్తూ ఉండండి, నాలో ఆంతరికంగా జ్ఞాన సూర్యుని యొక్క ఉదయం కూడా జరుగుతుంది అని. అంతర్దృష్టి జాగృతమైంది. అక్కడ సూర్యుడు వస్తూ ఉన్నారు, కానీ దృష్టి ఇక్కడ. నాలో కూడా ఒక ఉదయం అనేది, నాలో కూడా ఒక జాగరణ అనేది జరుగుతుంది అని ఈ విధమైనటువంటి స్థూల అభ్యాసం చేయొచ్చు. పైనుండి సూర్యుడు రాబోతున్నారు, నేను వేచి చూస్తున్నాను, వారిని చూస్తూ కూర్చున్నాను. ఇది యోగం యొక్క మొట్టమొదటి పద్ధతి, ఆహ్వానం మరియు ప్రతీక్ష.
ఇలా మనం 21 రోజులు 21 రకాలుగా యోగ పద్ధతులను చూద్దాం. ఇలా మనం ఎన్ని రోజులైనా చేయొచ్చు ఈ పద్ధతిని. ఒకవేళ మీకు ఈ పద్ధతి ఇంక చేసి చేసి బోర్ అనిపించింది అంటే దీన్ని తీసేయండి. ఎప్పుడు కూడా ఒకే పద్ధతిని పట్టుకుని కూర్చోకండి. అందులో కనుక మీకు కంటిన్యూస్‌గా ఆనందం అనిపిస్తే దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే బలవంతంగా మాత్రం కూర్చోకండి. భగవంతుడు పైనుంచొచ్చారు. అంటే చాలాసార్లు బాబా మిలనం చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారే కాదు. అంటే ఏ రోజైతే బాబా వస్తారో అప్పుడే బాబా మిలనం జరుపుకోవడం కాదు. ఉదయం నుంచే బాబాని పిలవాలి, బాబా కోసం వేచి చూడాలి, బాబా వస్తున్నట్టుగా చూడాలి, ఆ మిలనం యొక్క అనుభూతిని పొందాలి. ఇది మొదటి విధానం. ఇది 21 రోజుల్లోని మొదటి పద్ధతి. ఇప్పుడు మూడవదేంటి? సాకార మురళిల యొక్క అధ్యయనం. దీనికోసం ఏం చేయాలి? కేవలం మురళి చదవడంతోటే సరిపోదు, మననం చేయడంతోటే సరిపోదు, చింతన చేయడంతోటే సరిపోవట్లేదు. అయినా మురళి పూర్తిగా గుర్తుండట్లేదు. అందుకనే ఇప్పుడు పూర్తిగా మురళిని గుర్తుపెట్టుకోవటం కోసం ఒక కొత్త పద్ధతిని చూద్దాము. అయితే దీనికోసం విశేషంగా మీరు 7 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. రాసుకోండి. పాయింట్ 1 శాంతి స్తంభం. కళ్ళు మూసుకోండి. శాంతి స్తూపాన్ని చూడండి, అక్కడ 1 అని రాయండి. ఇప్పుడే చేయండి ఈ అభ్యాసం. శాంతి స్తంభం, అక్కడ 1. ఆ 1ని ఖాయం చేయండి. చూశారు కదా? రెండవది హిస్టరీ హాల్కి వచ్చేయండి. హిస్టరీ హాల్ ఏంటి? 2. మనోనేత్రంతోటి చూడండి. ఏ విధంగా అయితే మొబైల్తో స్క్రీన్ షాట్ ఫొటోస్ తీసుకుంటారు కదా, అలాగా మనసుతోటి ఫోటో తీసేయండి. హిస్టరీ హాల్కి 2 ఖాయం చేయండి. మూడవది, ఎందుకంటే ఇది చాలా ఈజీ, మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాలి అని కష్టపడాల్సిన అవసరం లేదు. మూడవది ఏంటి అంటే బాబా రూమ్. 4వది బాబా జోపిడి, బాబా కుటీరం. ఈ నంబరింగ్ వెరీ ఇంపార్టెంట్. నంబరింగ్ అటు ఇటు చేయకండి. 5వది మధుబన్ కోర్ట్యార్డ్, అంటే మధుబన్ యొక్క ప్రాంగణం. మధుబన్ యొక్క ప్రాంగణం 5వ నెంబర్కి వచ్చింది. ఇంకా 6వది ఓం శాంతి రిసెప్షన్, అది 6వ నెంబర్. ఇంకా 7వది ఓం శాంతి భవనంలోని హాలు. ఇప్పుడు చెప్పండి, 5వ నెంబర్ ఏంటి? కోర్ట్యార్డ్. 2వ నెంబర్ ఏంటి? 1వ నెంబర్ ఏంటి? 3వ నెంబర్ ఏంటి? 7వ నెంబర్ ఏంటి? 6వ నెంబర్ ఏంటి? 2వ నెంబర్ ఏంటి? 4వ నెంబర్ ఏంటి? 1వ నెంబరు, 6వ నెంబరు, 7వ నెంబరు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేశారా లేదా? గుర్తుండిపోయాయి కదా? ఇప్పుడు మురళిని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక పద్ధతిని చూద్దాం. మొదటైతే 7 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. వీటినే హ్యాంగర్స్ అని అంటారు. ఇప్పుడు మనం 7 రకాల హ్యాంగర్స్, అంటే ఎలాగైతే షర్ట్ని పెట్టుకోవటం కోసం కుక్యాలు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో హ్యాంగర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క చోట హ్యాంగ్ చేయాలి. ఈ విధంగా 7 హ్యాంగర్స్ని మనం రెడీ చేసుకున్నాం. అయితే ఈ రోజుటి మురళీ హెడ్డింగ్, మధురమైన పిల్లలు ఇప్పటి వరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి. పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోండి, అప్పుడే ఈ ఆత్మిక చదువులు పాస్ అవ్వగలుగుతారు అని. ఇప్పుడు మనం మొదటి హ్యాంగర్ ఏంటి అంటే శాంతి స్తంభం. ఇప్పుడు మనం బాల్యంలోకి వెళ్ళిపోవాలి. బాబా ఏమన్నారు? పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోండి అంటే ఏంటి? ఇప్పటిదాకా చదివిందంతా మర్చిపోవాలి అని. ఈ అభ్యాసం శాంతి స్తంభం దగ్గర ఉండి చేయాలి. ఇప్పటివరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోవాలి. ఇప్పుడు కళ్ళని మూసేసి అందరూ విజువలైజ్ చేయండి. నేను ఒక చిన్న పిల్లవాణ్ణి శాంతి స్తంభం ఎదురుగా నిలబడి ఉన్నాను. పూర్తి బాల్యంలోకి వెళ్ళిపోండి. ఇప్పటివరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి. ఇప్పుడు ఆత్మిక చదువు చదువుతూ ఉన్నాను, చూడండి. ఓం శాంతి స్తంభం పైన లైట్ని చూడండి. దాని దగ్గర కూర్చొని మురళి చదువుతున్నట్టు పూర్తి బాల్యంలోకి వెళ్ళిపోండి. చిన్న పిల్లవాడి మనస్సు ఎలా అయిపోతుందో అలా స్వచ్ఛంగా క్లీన్గా అయిపోవాలి. ఇప్పటి వరకు చదివింది అసలు ఏమీ గుర్తులేనట్టుగా అయిపోవాలి. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు దీంతో మరొక 2 విషయాలను జోడించండి. అంటే ఏంటి? ఇక్కడ మొదటిది శాంతి స్తంభం. శాంతి స్తంభంలో ఎవరేం చేస్తున్నారు? మీ యొక్క చిన్న బాల్యపు ఫోటో ఏదైనా ఉందా? ఆ ఫోటోను ఒక్కసారి ఆ స్తంభం దగ్గర ఉన్నట్లు చూసుకోండి. ఆ చిన్న పిల్లవాడు, చిన్నమ్మాయి ఎవరైతే ఉన్నారో
చూడండి, బాల్యంలోకి వెళ్ళిపోయి ఆ బాల్యం యొక్క ఫోటోని చూస్తూ చదువుతున్నట్టు, ఇప్పటివరకు చదువుతున్నదంతా మర్చిపోయినట్టు, మరియు ఈ ఆత్మిక చదువులో పూర్తిగా నిమగ్నమవుతున్నట్టు. శాంతి స్తంభం, బాల్యము, చదువుకుంటున్నారు. ఏం చదువు? ఆత్మిక చదువు. ఇప్పటివరకు చదివిందంతా పోయినట్టే. పాయింట్ నెంబర్ 2, హిస్టరీ హాల్కి రండి. అందులో ప్రశ్న వేయండి. ఏ పిల్లలకైతే దివ్య బుద్ధి లభించిందో వారి గుర్తులేంటి? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని కళ్ళతో చూస్తూ కూడా చూడరు. ఈ పాత ప్రపంచం ఇక అంతమవ్వనున్నది అని వారి బుద్ధిలో సదా ఉంటుంది. ఈ శరీరం కూడా పాతది, తమో ప్రధానమైనది, అలాగే ఆత్మ కూడా తమో ప్రధానమైనది. వీటిపై ప్రీతి ఏముంది? ఇటువంటి దివ్య బుద్ధి గల పిల్లల పట్లే తండ్రి హృదయం కూడా జోడింపబడుతుంది. ఇటువంటి పిల్లలే తండ్రి స్మృతిలో నిరంతరం ఉండగలరు, సేవలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు హిస్టరీ హాల్కి వచ్చిన తర్వాత మనకి లభించిందేంటి అంటే దివ్య బుద్ధి, దివ్య దృష్టి. ఈ మురళిలో ఈ 2 పదాలని బాబా ఉపయోగించారు. హిస్టరీ హాల్లోకి రావడంతోటే స్పష్టంగా చూడండి. అక్కయ్యలేమో అక్కయ్యల వైపు నుంచి ఎంట్రీ అవ్వండి, అన్నయ్యలు అన్నయ్యల వైపు నుండి ఎంటర్ అవ్వండి. అక్కడికి వెళ్ళడంతో మనకేం లభించింది? దివ్య బుద్ధి. మరి దివ్య బుద్ధి ఏం చూస్తుంది? ఈ శరీరము తమో ప్రధానమైనది, ఆత్మ కూడా తమో ప్రధానమైనది. వీటిపైన ప్రీతి ఏంటి అని బాబా అడిగారు. వెళ్ళడంతోటే మనకి ఈ ప్రపంచమంతా ఎలా అనిపిస్తుంది? ఇదంతా కూడా శ్మశాన వాటిక. మురళిలో బాబా చెప్పారు, మీరు దేవతల లోకంలోకి వెళ్ళేటువంటి వారు, కాబట్టి ఈ శ్మశానంతోటి మీకు ఎందుకు అంత ఆకర్షణ ఎందుకు అని ఈ విధంగా బాబా అడిగారు. బాబా నా తలపైన చెయ్యి పెట్టడంతోటే నాకు దివ్య బుద్ధి, దివ్య చక్షు లభించింది. హిస్టరీ హాల్లో ఎంటర్ అవ్వడంతోటే ఈ యొక్క దృశ్యాన్ని కళ్ళు మూసుకుని ఒక్కసారి చూడండి. బాబా యొక్క వరదానం దివ్య బుద్ధి, దివ్య దృష్టి అని లభిస్తుంది. దివ్య బుద్ధి, దివ్య దృష్టి కలిగినటువంటి వారు ఈ పాత కళ్ళతోటి ఈ పాత ప్రపంచాన్ని చూడరు. ఎవరైతే బుద్ధితోటి జీవిత రహస్యాలను, నిగూఢంగా నిక్షిప్తంగా ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోగలుగుతారో అటువంటి బుద్ధి కలిగిన వారిని దివ్య బుద్ధి అని అంటారు. ఇప్పుడు ఇది కళ్ళు మూసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. నిన్నటి సాకార మురళిలో కూడా బాబా చెప్పారు కదా, ఒకరికొకరి యొక్క శరీరాలను చూస్తూ ఉంటే ఏమవుతుంది అని. కామం యొక్క వికారం అగ్ని అంటుకుంటుంది. ఈ శరీరం అనేది వికారాలతో ఉత్పన్నమైంది. ఈ వికారాలతోటి ఉత్పన్నమైన ఈ శరీరాన్ని చూస్తే వికారాలే ఉత్పన్నమవుతాయి. మరి ఈ రకంగా హిస్టరీ హాల్లో ఏం చూశారు? దివ్య బుద్ధి అయితే లభించింది. ఇప్పుడు బాబా రూమ్కి చేరుకోండి. 3వది, అందులో ధారణలో ఫస్ట్ పాయింట్ని వేద్దాము. ఆత్మిక చదువులో ఎప్పుడూ కూడా మీరు బిజీగా ఉండాలి. నోవెల్స్ మొదలుగునవి చదివేటువంటి చెడు అలవాటును అలవర్చుకోకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు గనక నావెల్స్ని చదువుకుంటూ పడుకున్నట్లయితే మీ గతి ఏమవుతుంది అంటూ బాబా మురళిలో ప్రశ్నించారు. కాబట్టి బాబా రూమ్కి వెళ్ళిపోవడంతో ఏం చేయాలి? అక్కడ ఒక బాక్స్ని చూడండి, ఉంది కదా, అక్కడ అన్నిటినీ వేసేయండి. ఏమేం వేస్తారు? నోవెల్స్ వేయండి, మూవీస్ వేయండి, ట్రైలర్స్ వేయండి, ఏదైతే చెత్త చెదారం మీరు రోజంతా చూస్తూ ఉంటారు చూసారా మొబైల్లో, యూట్యూబ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నింటినీ అందులో వేసేయండి. ఇది మనసుతో చేయాల్సినటువంటి విషయం. ఆటంతా ఇక్కడ లోపల జరిగేటువంటిది. కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. బాబాజీ ఏం చెప్పారు? ఆత్మిక చదువులో బిజీగా ఉండాలి అని అన్నారు. చూడండి, స్టూడెంట్గా అయ్యి బాబా రూమ్లో కూర్చుంటే చదువుకుంటున్నట్టు శ్రద్ధగా, స్టూడెంట్ ఎప్పుడు కూడా సీరియస్గా చదువుకుంటాడు. అలాగే ఈ ఆత్మిక చదువులో ఈ బిజీగా ఉండాలి అని అన్నారు బాబా. ఇక మిగతావి ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఒక స్టూడెంట్ రేపనగా ఎగ్జామ్ అంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడాలి అనుకుంటాడా? దానికి ప్రియారిటీ ఇస్తారా? ఏమొద్దు, క్రికెట్ ఈరోజు వద్దులే, ఇంకోసారి ఆడుకుందామని వదిలేస్తాడు. ఎందుకంటే ఆ టైంలో ఆ అబ్బాయికి ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సమయం యొక్క స్మృతి అనేది ఈరోజు చాలా ఉండాలి అంటూ బాబా చెప్పారు. కాబట్టి 3వ విషయం ఏంటి అంటే బాబా రూమ్లో ఏం వేస్తున్నారు? ధారణని వేయండి, అంటే వేలాడదీయండి. అందులో కూడా మొదటి పాయింట్ ఏం చెప్పారు? బాబా రూమ్లో వెళ్ళి బాగా శ్రద్ధగా స్టూడెంట్ లాగా సీరియస్గా చదువుకోవాలి. అలాగే నోవెల్స్, ఏదైతే చెత్తా చెదారపు అలవాట్లు ఉన్నాయి చూసారు, అవన్నీ కూడా బాబా దగ్గర ఉన్నటువంటి హుండీలో వేసేయాలి. వాట్సాప్, మూవీస్ అన్నింటినీ ఇప్పటి వరకు ఏదైతే చదివారో దాన్ని మరచి బాబా స్మృతిలో ఉండాలి అని. ఇప్పుడు 2వ పాయింట్, దాన్ని ఎక్కడ వేయాలి? బాబా కుటీరంలో వెళ్ళంగానే మీకేమనిపించాలి? బాబా చూపిడిలోకి వెళ్ళడంతో మీకు ఈ ప్రపంచం అంతా కూడా ఒక స్టేజ్ లాగా అనిపించాలి. దాంట్లో మీరు అతిథిగా భావించాలి.
ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఏమని భావించాలి అని బాబా చెప్పారు? అతిథిగా భావిస్తూ ఉండాలి. కాబట్టి దీనిపైన ప్రేమ ఉంచుకోకూడదు, దీన్ని చూస్తూ కూడా చూడకూడదు అని చెప్పారు బాబా. ఇప్పుడు మధువనం యొక్క ఆంగణంలోకొచ్చి మీరు వరదానాన్ని హ్యాంగ్ చేయండి. ఏమంటున్నారు బాబా? ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతోటి ఎగిరే కళలో ఎగిరే తీవ్ర పురుషార్థి భవ. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ చేద్దాం. స్వయాన్ని ఫరిస్తాగా భావించండి. ఫరిస్తా అంటే ఎగురుతూ ఉండాలి. ఎగరాలి అంటే 2 రెక్కలు కావాలి. ఏంటా 2 రెక్కలు అంటే ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కలు. ధైర్యము, ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కలు మీకు లభించాయి. ఇప్పుడు దీంతో ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అక్కడికి మీరు ఎగరాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ అందరూ చెయ్యాలి. చాలా అలర్ట్గా ఉంటూ వినండి. ఎప్పుడైతే పరంధామము అని అంటారో పరంధామం వైపుకు తల ఎత్తి చెయ్యి చూపిస్తూ బాబాని పాయింట్ చేయండి. ఎలా ఉండాలి? పరంధామము అనంగానే తలపైకెత్తేసి బాబాని చూస్తూ బాబా వైపు మీ చూపుడు వేలును చూపించాలి. సూక్ష్మవతనము అనగానే ఫరిస్తాలు ఎగురుతూ ఉన్నట్లు ఉంటాయి కదా, అలా ఫరిస్తాలలాగా 2 చేతులను ఆడిస్తూ ఉండాలి. ఎప్పుడైతే స్థూలవతనము అని అంటారో అప్పుడు చప్పట్లు మోగించాలి. ఇప్పుడు గుర్తుంది కదా ఏం చేయాలి అని? పరంధామము అని అన్నప్పుడు ఎలా చేయాలి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పరంధామాన్ని టచ్ చేసినట్టు తలెత్తాలి. తర్వాత సూక్ష్మవతనము అనంగానే 2 చేతులతోటి ఎగురుతూ ఉన్నట్టుగా చూపించాలి. అలా స్థూలవతనము అనంగానే చప్పట్లు మోగించాలి. ఇప్పుడు పరంధామం టచ్ చేశారా? పరంధామాన్ని చూడాలి. చూశారు కదా? రెండవది సూక్ష్మవతనం, స్థూలవతనం. పరంధామం, సూక్ష్మవతనం, స్థూలవతనం. పరంధామం, సూక్ష్మవతనం, స్థూలవతనం. సూక్ష్మవతనం, స్థూలవతనం. పరంధామం, స్థూలవతనం, సూక్ష్మవతనం. పరంధామం, సూక్ష్మవతనం, స్థూలవతనం, 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 సూక్ష్మవతనం, పరంధామం. ఇప్పుడు హిస్టరీ హాల్కి రండి. కళ్ళు మూసుకోండి. అక్కడ ఏం పాయింట్ని హ్యాంగ్ చేశారు? ఏం చెప్పద్దు, జస్ట్ గుర్తు చేసుకోండి. తర్వాత 1వ నెంబరు, 3వ నెంబరు, 4వ నెంబరు, ఇలా ప్రాక్టీస్ చేయాలి. 1వ నెంబర్ అనగానే చిన్న పిల్లవాడి రూపంలో ఎక్కడ కూర్చున్నారు? శాంతి స్తంభం ముందు. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాడు. అన్నీ మర్చిపోయారు. బాల్యావస్థ, పూర్తి బాల్యావస్థలోకి వెళ్ళిపోవాలి. రెండవది, హిస్టరీ హాల్లోకి వెళ్లడంతో దివ్య బుద్ధి, దివ్య దృష్టి లభించాయి. తర్వాత బాబా రూమ్కి వెళ్ళిపోవడంతో మీ దగ్గర ఉన్నటువంటి చెత్తాచెదారాలు, నావెల్స్ అవన్నీ కూడా. 4వది, కుటీరంలో ఉన్నారు. కుటీరంలో కూడా ఎలా ఉండాలి? బాబాలాగా ఈ ప్రపంచంలో నేను ఒక అతిథిని, ఇక్కడ నేను ఈ పాత ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళంతా ఇలా చేస్తున్నారు అంటూ భావన కూడా ఉండాలి. ఆ తర్వాత ఆంగనం ఏంటి అంటే ఏ కార్యంలో అయినా సఫలతను పొందాలి అంటే 2 రెక్కలు కావాలి అన్నారు. ఉమంగ ఉత్సాహాలు, ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు ఉండవో అక్కడ అలసట అనేది ఉంటుంది అని బాబా అన్నారు. అలాంటి వారు ఎప్పుడు సఫలతను పొందలేరు. వర్తమాన సమయం అనుసారంగా ఎగిరే కళ లేకుండా గమ్యానికి చేరుకోలేరు. ఎందుకంటే పురుషార్థం 1 జన్మది, కానీ ప్రాప్తి 21 జన్మలకే కాదు, మొత్తం కల్పానికి సంబంధించింది. కావున ఎప్పుడైతే సమయం యొక్క విలువ స్మృతి ఉంటుందో అప్పుడు పురుషార్థము స్వతగా తీవ్రగతితో కూడినదిగా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అలసట అనేది ఉండకూడదు. అభ్యాసం చెయ్యాలి. నేను నిలబడి ఉన్నాను, నాకు 2 రెక్కలు ఉన్నాయి, ఉమంగ ఉత్సాహాలు, ఇక అలసట అనేదే లేదు. బాబా ఏమన్నారు? ఉల్లాస ఉత్సాహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అలసట ఉండదు, సఫలతను కూడా పొందుతారు అని. ఇప్పుడు మనం ఏదైతే డ్రిల్ చేసాం చూసారా, ఆ డ్రిల్ని అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, ఇతరులతో కూడా చేయిస్తూ ఉండండి, మనోరంజకంగా ఉంటుంది. స్వయం గనక చేసినట్లయితే మనస్సుతోటి చేస్తూ ఉండాలి. అలాగే అలర్ట్గా ఉంటూ సేవ చేస్తున్నాను అని. ఆ తర్వాత 6వది, ఓం శాంతి భవన్లోని రిసెప్షన్ హాల్. అందులో స్లోగన్ని హ్యాంగ్ చేయండి. సర్వుల మనోకోరికలను పూర్తి చేసేవారే కామధేనువు అని. అందరికీ మనం సుఖాన్ని ఇవ్వాలి. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, అందరి యొక్క శుభ కోరికలను పూర్తి చేసేటువంటి వాడను. మరి ఈ విధంగా ఎన్ని పాయింట్స్ అయ్యాయి? 6. ఇప్పుడు లాస్ట్ ఓం శాంతి హాల్.
హాల్‌లో మన మురళిలో ఏవైనా మంచి మంచి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హాల్‌లో ఒక్కొక్కటిగా తగిలిస్తూ ఉండండి. అందులో బాబా ఏం చెప్పారు, మొదటి పారాగ్రాఫ్‌లో అయితే మీరందరూ కూడా అనంతమైన సన్యాసీలు అని, బేహద్ సన్యాసి. అసలు మీరైతే మనసుతోటి విస్మరిస్తున్నారు, వాళ్ళైతే స్థూలంగా ఇల్లు వాకిళ్లను వదిలేస్తున్నారు అని. ఈ విధంగా బాబా బేహద్ సన్యాసి అని అన్నారు. బేహద్ అంటే ఏంటి? అంతు లేనటువంటిది, లిమిట్‌లెస్. హద్దు లేనటువంటి వారు అని అర్థం. ఇందులో మీకు బాగా అనిపించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి హ్యాంగ్ చేయండి. అందులో మొదటి పారాలో బాగా అనిపించింది ఏంటి అంటే, మనమందరం కూడా అనంతమైన సన్యాసీలమని. బాబా రెండవది ఏం చెప్పారు? ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా కూడా తమో ప్రధానమైనది. మీరు ఎప్పుడైనా కానీ స్వాదిష్టకరమైనటువంటి భోజనాన్ని తయారు చేస్తున్నారు అంటే బాబా చెప్పారు, మీరు బాబా జ్ఞాపకంలో ఉండి భోజనం తయారు చేస్తున్నారు అని కాదు. మీకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మీరు రుచికరమైన భోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ప్రాక్టీస్‌తో ఏదైనా చేయగలుగుతారు. ప్రాక్టీస్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వారు అసంభవ కార్యాన్ని కూడా సంభవం చేస్తూ ఉంటారు. దానికల్లా కావాల్సిందే ప్రాక్టీస్. ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పణ భావంతోటి వినాలి. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనే భావంతో చూడకూడదు, వినకూడదు. ఇది ఇక్కడ సంఘటిత అభ్యాసం. అయితే సమర్పణ భావం కోసం ఇక్కడ ఒక చిన్న వీడియో ఉంది. అది ఏంటి అంటే, ఒక చిన్న పిల్లవాడు తన గురువు దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడిని తన తోటి ఉన్నటువంటి విద్యార్థులందరూ బాగా విసిగిస్తూ ఉంటారు. అయితే కుంఫు నేర్చుకోవాలి అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళని కుంఫులో ఓడించాలి అనేటువంటి పట్టుదల. అయితే కుంఫు మాస్టరు ఒకటే అభ్యాసం చేపిస్తూ ఉంటాడు. అదేంటి అంటే, తను వేసుకున్నటువంటి జాకెట్ ఏదైతే ఉందో దాన్ని విప్పి హ్యాంగర్‌కి తగిలించటం. తర్వాత హ్యాంగర్‌కి తగిలించి ఉన్నటువంటి జాకెట్‌ని మళ్ళీ తిరిగి వేసుకోవటం. ఈ విధంగా జాకెట్‌ని విప్పి హ్యాంగర్‌కి తగిలించాలి. తగిలించినటువంటి జాకెట్‌ని మళ్ళీ తిరిగి వేసుకోవాలి. ఇలా పదే పదే చేయిస్తూ ఉంటే అబ్బాయి అంటాడు, లేదు లేదు, నేను ఇలా చేయటానికి రాలేదు అని, నాకు కుంఫు నేర్పించండి అని అడుగుతాడు. అయితే అప్పుడు మాస్టర్ ఏమంటాడు అనేటువంటి విషయం ఈ వీడియో క్లిప్పింగ్‌లో ఉంది. ఇది కరాటే కిడ్ అనేటువంటి మూవీలో తీసినటువంటి ఒక చిన్న క్లిప్. ఆ మాస్టర్ ఏమని చెప్తారంటే, ఎవ్రీథింగ్ ఇస్ కుంఫు. ఏదైతే మనం చేస్తున్నామో అదంతా కుంఫు. యోగం కూడా అంతే. కూర్చున్నా, నిలబడ్డా, తింటున్నా ప్రతిదీ కూడా కుంఫునే. బాబా రూమ్‌లో 4 గంటలు కూర్చున్నాము, అదే యోగము అంటే అది కాదు. మనం జాకెట్ వేసుకున్నా దాన్ని కుంఫు అని అంటారు, జాకెట్ తీసినా అది కుంఫునే అని ఆ విద్యార్థికి బోధిస్తారు. అలాగే మనం చేసే ప్రతి క్రియ కూడా యోగమే. ఎలా మనం ఆ క్రియను చేస్తున్నాము అది కూడా యోగమే. బాబా అయితే ఒకే ఒక విషయాన్ని పట్టుకున్నారు. బ్రహ్మ బాబా చేసిన సాధన ఏంటి? ఆత్మాభిమాని స్థితి. మిగతావన్నీ తర్వాత వచ్చాయి. కానీ బాబా చేసినటువంటి సాధన కేవలం ఆత్మాభిమాని స్థితి. ఇదే కదా బాబా చెప్పారు. ఈ విధంగా మురళిలో చాలా పాయింట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మీరు 7వ నంబర్లోకి వేయాలి. ఈ విధంగా 7 విషయాలలో మన మురళిని డివైడ్ చేయాలి. ఇప్పుడు రిపీట్ చేయండి. మొట్టమొదటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని శాంతి స్తంభంలో హ్యాంగ్ చేయాలి. తర్వాత రెండవది హిస్టరీ హాల్లో హ్యాంగ్ చేయాలి. ఇలా 7 పాయింట్లు 7 రకాలుగా మనం ఇప్పుడు చర్చించుకున్నాం కదా. అయితే అందరూ రాత్రిపూట కంపల్సరీ మీ చార్ట్ని రాసి పంపించాలి. అయితే లాస్ట్కి మీరు బఫెల్లో జోన్ని మాత్రం మర్చిపోకండి. బఫెల్లో జోన్ అంటేనే మనం ఏదైతే రాత్రిపూట పడుకునే ముందు చార్ట్ రాస్తామో అందులో విశేషంగా ఎంతైతే సమయాన్ని మనం వేస్ట్ చేసామో అది తప్పకుండా రాసి కామెంట్ చేయండి. ఓం శాంతి. अमृत की धारा है धारा, जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा, जो देती दुखों से किनारा। भूले जीवन में हो जा
बनना है प्यारा, देखो गलती न करना दोबारा। ओ मुरली अमृत की धारा है धारा, जो देती दुखों से किनारा।